హలో అందరికీ వెల్కమ్ టు ద ఛానల్ విఏ ఫుడ్స్ ఇన్ స్టోరీస్. ఈరోజు మీ అందరికీ ఒక మంచి కథ చెప్పబోతున్నాను. పిల్లి గంప. శరభ అనే ఒక వ్యాపారవేత్త తన కుమారుడితో ఒక భవనంలో ఉండేవాడు. ఆ బాబు ప్రతిరోజు తన పిల్లితో ఆడుకునేవాడు. తండ్రి శరభ రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి పూజ చేసేవాడు. పూజ సమయంలో పిల్లి వచ్చి శరభను బాగా ఇబ్బంది పెట్టేది. అలా రోజు చేస్తుండగా పిల్లి ఇబ్బంది పడుతుందని ఒకరోజు శరభ పూజ చేసేటప్పుడు పిల్లిని ఒక గంప కింద దాచిపెట్టాడు. అది చూసిన శరభ కొడుకు నవ్వుతూ ఉంటాడు. కానీ ఒకరోజు శరభ వ్యాపార పని మీద వెళ్తూ తన కొడుకుని పూజ చేయమని చెప్తాడు. అతను కూడా పిల్లిని గంప కింద పెట్టి పూజ చేస్తాడు. అది చూసిన శరభ తన కొడుకుని ఏం చేస్తున్నావు అని అడిగాడు. అప్పుడు శరభ కొడుకు ఇలా చెప్పాడు, నాన్నగారు, మీరు ఎలా అయితే పూజ చేస్తున్నారో నేను కూడా అలానే చేస్తున్నాను అని చెప్పాడు. కథ విన్నారు కదా. మరి ఈ కథలో మీకు అర్థమైన నీతి ఏంటి అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. పిల్లి ఎందుకు అల్లరి చేసిందో తెలుసా? టేస్టీగా ఉన్న చక్కెర పెనీల కోసం. మరి రెసిపీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఒక కప్ మైదా, అందులో 2 స్పూన్లు డాల్డా, సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా తయారైన పిండిని ఒక 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. ఈలోపు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక కప్ వాటర్ అండ్ ఒక కప్ షుగర్ వేసుకొని బాగా మరగనివ్వాలి. నేను షుగర్ ఏ కప్పుతో అయితే తీసుకున్నానో అదే కప్పుతో కూడా వాటర్ తీసుకున్నాను. ఇలా చక్కెర పాకం మరుగుతూ ఉండగా ఒక 2 యాలకులు వేసి బాగా కలపాలి. అలా ఒక 5 నిమిషాలు మరగనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇందాక కలిపి ఉంచుకున్న పిండిని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని బాగా కాగాక ఒక్కొక్కటిగా వేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా పొంగాయో. ఇలా పొంగిన పేనీలను ఇందాక చేసి పెట్టుకున్న పాకంలో ముంచి వెంటనే తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా చేసి పెట్టుకున్న పేనీల పైన కాస్త కొబ్బరి తురుము, కొంచెం జీడిపప్పు, బాదం పప్పు తురుముని వేసి గార్నిష్ చేసుకోవాలి. నోరూరించే కమ్మని చక్కెర పేనీలు రెడీ. Please like, share and subscribe our channel for more videos.